పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నేడు 1000 కోట్ల రూపాయల నిధులను కూటమి ప్రభుత్వం జమ చేయనుంది. ఆర్&ఆర్ ప్యాకేజీ పరిహారాన్ని ఏలూరు జిల్లా వేలేర్పాడులో పంపిణీ చేయనున్నారు. నిర్వాసితులకు మంత్రి నిమ్మల రామానాయుడు చెక్కులు పంపిణీ చేయనున్నారు. పరిహారం చెల్లింపుపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణాన్ని తాము పూర్తి చేస్తామంటూ కూడా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. ఎవరు కూడా అటు ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంపై శ్రద్ధ పెడుతున్నారు తప్ప పోలవరం పరిహారం సంబంధించినటువంటి ఆర్&ఆర్ ప్యాకేజీకి సంబంధించి దానిపై శ్రద్ధ పెట్టడం లేదనేటువంటి ఆవేదన ప్రతి ఏటా కూడా గోదావరి ముంపు జరిగిన సందర్భంలో పోలవరం నిర్వాసితుల నుంచి కూడా వినిపిస్తుంది. అటు ఏలూరు జిల్లా అలాగే అటు అల్లూరు జిల్లా ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపు 7 మండలాల్లో ఉన్నటువంటి దాదాపు 1,05,000 కుటుంబాలు ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యాయి. వారందరికీ కూడా ఈరోజు వేలేరుపాడు వేదిక కూడా దాదాపు 1,100 కోట్ల రూపాయలను నిర్వాసితుల అకౌంట్లో జమ చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీద కూడా చెక్కులను నిర్వాసితులకు పంపిణీ చేసేందుకు కూడా సిద్ధం చేశారు యంత్రాంగం. అయితే ఇప్పటికే గడిచిన జనవరిలో 900 కోట్ల రూపాయలను పోలవరం నిర్వాసితుల ఖాతాలో వేసినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు దాదాపు మరొక 1,100 కోట్లు అంటే ఈ ఏడాదిలోనే 2,000 కోట్ల రూపాయలను అకౌంట్లో జమ చేస్తూ కూడా నిర్వాసితుల కుటుంబాల్లో ఆనందం నింపేందుకైతే కూటమి ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 103 కోట్ల రూపాయలను గొమ్ముగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులకు 5 ఏళ్ల కాలంలో కూడా 103 కోట్ల రూపాయలు మాత్రమే పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ రూపంలో కూడా అందించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 కోట్ల రూపాయలు మొత్తం 2 దశల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అంటూ కూడా గొప్పగా అటు కూటమి ప్రభుత్వం చెప్పుకుంటోంది. గడిచిన 2014 సందర్భంలో కూడా దాదాపు 700 కోట్ల రూపాయలను ఇదే కూటమి ప్రభుత్వం అప్పుడు నిర్వాసితులకు ప్యాకేజీ కింద అందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా మొత్తం ఉన్నటువంటి నిర్వాసితులకు సంబంధించి చూసుకుంటే 38,000 కుటుంబాల వరకు కూడా నిర్వాసితులు ఉంటే అందులో దాదాపు 19,000 కుటుంబాల వరకు కూడా ఇప్పటి వరకు ఆర్&ఆర్ ప్యాకేజీ అందిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా 19,000 కుటుంబాల వరకు ఇంకా ఆర్&ఆర్ ప్యాకేజీ అంటే 50% మంది నిర్వాసితులకు సంబంధించి ఇంకా ప్యాకేజీ అందాల్సి ఉంది. అలాగే పునరావాసం పరిహారానికి సంబంధించి కూడా ఇంకా పెండింగ్ దశలోనే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా దాదాపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ చేసిన 2006 నుంచి కూడా 20 ఏళ్లు పూర్తి కాబోస్తుంది. అటు ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఇటు నిర్వాసితుల పరిహారం కూడా పూర్తి కాలేదు అన్నటువంటి ఆవేదన ఈరోజు నిర్వాసితుల నుంచి వినిపిస్తుంది. కాబట్టి వారి సమస్యను పరిష్కరించే దిశగా ఓవైపు ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం, మరోవైపు పునరావాసం పరిహారం సమాంతరంగా తీసుకువెళ్లే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో ఏవైతే ఉన్నాయో 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చిన మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కేంద్రం ఇంకా నిధులు పెద్ద ఎత్తున వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 47,000 కోట్ల రూపాయలు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఆర్&ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఇస్తామంటూ కూడా డిపిఆర్కు కేంద్ర జల సంఘం ఆమోదం తెలిపిన సందర్భం ఉంది. ఈ తరుణంలో 47,000 కోట్ల రూపాయలు పూర్తిగా వస్తే కానీ ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు వెళ్ళదు. ఇప్పటి వరకు 41.5 కాంటూరులో ఉన్న వారికి మాత్రమే పరిహారం ఇస్తున్నారు. కానీ పోలవరం ప్రాజెక్టు ఎత్తు మాత్రం 45.7 అడుగులు 7 మీటర్ల వరకు కూడా నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పూర్తి నీరు అనేది కూడా నిల్వ ఉంటే అటు కుక్కునూరు, వేలేరుపాడు వంటి భద్రాచలం వరకు ముంపు జరిగేటువంటి ప్రాంతం కూడా ఉంది. కాబట్టి దాని మీద ఓ వివాదం కేంద్ర స్థాయిలో కూడా నలుస్తుంది. అయితే ఈలోగా 41.5 కాంటూరును 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ నీటిని నిల్వను చేసేందుకు అవసరమైనటువంటి పరిహారాన్ని మాత్రం తాము ఇచ్చేందుకు ముందుకు వెళ్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతుంది. అందులో భాగంగానే ఈరోజు వేలేరుపాడులో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాల, హై స్కూల్ గ్రౌండ్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పండగ వాతావరణంలో ఈ చెక్కులు పూర్తి చేసేందుకు ఇచ్చేందుకు నిర్వాసితులు కళ్ళల్లో ఆనందం చూసేందుకైతే ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, పోలవరం నియోజకవర్గం.